రావోయి చందమామ. ఈటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పాపని తీసుకెళ్ళిపోతున్నాడు. నా పాపని వదిలిపెట్టు. పాప, నా పాప నాకు కావాలి. పాపను వదలు. ఆగు. నా పాపని తీసుకెళ్ళిపోతున్నాడు. ఆగమంటుంటే ప్రిన్సీ, అయ్యో నా పాప. అసలేం జరగదు, మేమందరం ఉన్నాం కదా. అతని మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెడదాం. అతని ఇల్లు తెలుసు కదా, పోలీసులతో వెళ్ళి పాపం తీసుకురావచ్చు. అలాంటి మనిషిని ఊరికే వదిలిపెట్టకూడదు. పదమ్మా. శివ, ఏమైందిరా? ఆ కంగారేంటి? ఏం జరిగింది? అమ్మా, అది అది హారిక. హారికకి ఏమైందిరా? ఏమైందిరా? హారికకి ఏమైనా గొడవ జరిగిందా? మోసం చేసిందమ్మా, మనల్ని అందరినీ నమ్మించి మోసం చేసింది. ఏమైందిరా? మోసం చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అమ్మా అది నేను వద్దమ్మా, నా వల్ల కావడం లేదు. నేను నా నోటితో చెప్పలేను. అసలు హారిక గురించి అంతా తెలిసి కూడా నేను తన్ని నమ్మాను చూడు, అది నా తప్పే. 1 కాదు 2 కాదు, 7 సంవత్సరాలు కాపురం చేసి విసిగిపోయి విడాకుల దాకా వెళ్ళిన వాళ్ళం. మళ్ళీ తను మారిందని నమ్మాను చూడు, నిజంగా నా తప్పే. ఏమైందిరా? అసలేం జరిగిందో తెలిస్తేనే కదా మేమేమైనా చేయడానుకుంటుంది. నువ్వటు వెళ్ళగానే హారిక పాపం తీసుకుని ఆవేశంగా వెళ్ళిపోయింది. అసలక్కడ ఏం జరిగింది? ఏం చెప్పమంటావమ్మా? నేను కూడా పాపనేదో ఆవేశంలో తీసుకుని పోయింది. సముదాయించి ఇద్దరిని ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాను. కానీ హారిక ప్లాండ్గా పాపం తీసుకువెళ్ళింది. అక్కడికి నేను వస్తానని తెలుసు, అందుకే అక్కడంతా పక్కా స్కెచ్ వేసింది. నా దగ్గర కన్నీరు పెట్టుకుని ఏడ్చింది. నేనంటే విపరీతమైన ప్రేమ ఉన్నట్టు నటించి నన్ను మోసం చేసింది. వద్దమ్మా, అది చేసిన పని గురించి చెప్పాలంటేనే చాలా అసహ్యంగా ఉంది. అమ్మా, ఇంకాసేపట్లో నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తారు. పోలీసులు నిన్నెందుకు అరెస్ట్ చేస్తారా? ఒరే శివ, అక్కడ ఏం జరిగిందో చెప్పరా? ఆవేశంలో తననేమైనా చేసేసావా? నేనేం చేయలేదమ్మా, అంతా తనే చేసింది. నేనెవ్వరిని ఏం చేయలేదు. కట్టుకున్న భర్తని ఒక తప్పుడు మనిషిగా అందరి ముందు క్రియేట్ చేసింది. అమ్మా, పోలీసులు నన్ను అరెస్ట్ చేసినా సరే మీరు మాత్రం పాపం తనకివ్వకండి. పాప తన చేతిలోకి వెళ్ళింది అంటే పాప జీవితం నాశనం అయిపోతుంది. కాస్త నేను చెప్పేది వినండమ్మా. అది సరేరా, మీ నాన్నగారికి ఒకసారి ఏం జరిగిందో చెప్తే ఆయన ఏదైనా దారి చూస్తారు కదా. ఎవ్వరూ ఏం చేయలేరమ్మా, అంత ప్లాంట్గా చేసింది. ఆ దరిద్రం గురించి నేనుగా ఏం చెప్పలేను. మీకెలాగో తెలుస్తుంది కదా. పాప జాగ్రత్తమ్మా. ఏం జరిగిందో చెప్పడేంటి? అమ్మా ప్రిన్సీ, ఇంటి దగ్గర ఏదైనా గొడవ జరిగిందా? అమ్మ నాన్న తిట్టుకోవడం కొట్టుకోవడం ఏమైనా జరిగిందా? నాకు తెలీదు నానమ్మ, నేను నిద్రపోయా.
ఏం జరిగిందో చెప్పండమ్మా. నా భర్త నా మీద అఘాయిత్యం చేశాడు. నన్ను రేప్ చేశాడు సార్. వాట్? భర్త రేపు చేయడం ఏంటమ్మా? ఏమంటున్నారు మీరు? అవునండి, ఆ అమ్మాయి భర్తతో విడిపోయి వేరుగా ఉంటుంది. అవును సార్, మా ఇద్దరికి విడాకులు కూడా అయిపోయాయి. నేను ఆయనకి దూరంగా ఉంటున్నాను. నాతో మాట్లాడాలని వచ్చి నా మీద అఘాయిత్యం చేశాడు. చూడమ్మా, నేను అతన్ని పిలిచి గట్టిగా వార్నింగ్ ఇస్తాను. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయకుండా అతనికి బుద్ధి చెప్తాను. అది కూడా నీ ముందే చెప్తాను, ఓకేనా? అంటే మీరు అతని మీద కేసు ఫైల్ చేయరా? కేసు ఎందుకమ్మా? ఎంతైనా అతను నీ భర్తే కదా. అంటే ఏంటి సార్ మీరు అనేది? అతను నన్ను రేప్ చేసినా నోరు మూసుకొని పడుండమని చెప్తున్నారా? ఈ రోజు నేనేం చేయకపోతే రేపు ఇంకోసారి ఇలాగే వచ్చి బలవంతం చేస్తాడు. అయినా నోరు మూసుకొని ఉండాలా? అలా జరగకుండా నేను చేస్తానంటున్నాను కదమ్మా. అసలు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీరిక్కడుంది తప్పు చేసిన వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి శిక్ష పడేలా చేయడానికా, లేకపోతే పెద్ద మనిషిలాగా తీర్పు చెప్పి పంపించడానికా? అతను నన్ను ఎంత బాధ పెట్టాడో, అతని వల్ల నేను ఎన్ని కష్టాలు పడి విడాకులు దాకా వెళ్ళానో నాకు తెలుసు. అలాంటి వ్యక్తిని నేను ఇంకా భరించాలా? కట్టుకున్న భర్త అయినా భార్యకి ఇష్టం లేకుండా బలవంతం చేస్తే అది రేప్ కిందకే వస్తుంది. అది మీకు తెలీదా? ఆ, తెలియక కదమ్మా, తెలుసు. అయితే మరి వెంటనే కేసు బుక్ చేసి అతను అరెస్ట్ చేయండి. అవును సార్, కేసు పెట్టాల్సిందే, అతను అరెస్ట్ చేయాల్సిందే. అతను మా కళ్ళ ముందే ఇంట్లోంచి వెళ్ళడం మేము చూసాం. అతన్ని అలాగే వదిలేస్తే రేపు ఇంకో ఇంట్లోకి దూరి ఇలాగే అఘాయిత్యం చేస్తాడు. సరే, మీ అందరూ చెప్పినట్టే కేసు బుక్ చేస్తాను. ఈరోజు ఇక్కడికొచ్చే సాక్ష్యం చెప్పినట్టు రేపు కోర్టుకొచ్చి కూడా సాక్ష్యం చెప్పాలి. చెప్తారా? చెప్తారు సార్. ఇంత దూరం వచ్చిన వాళ్ళు రేపు కోర్టుకు మాత్రం రాలేరా? అతను చేసిన దారుణం ఎలాంటిదో వీళ్ళందరూ చూశారు కదా, అందుకే నాకు తోడుగా వచ్చారు. ఏమంటారు? అవును, ఆ అమ్మాయికి అన్యాయం జరగనివ్వం. అయినా విడాకులు అయిన తర్వాత అతను మళ్ళీ ఎలా ఇంటికి వస్తాడు? వచ్చినా వాడింత దారుణానికి ఉడిగడతాడా? అతను అరెస్ట్ చేయాల్సిందే. ఓకే, అయితే అతని మీద కేసు రాస్తున్నాను. సాక్షులుగా మీ పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేస్తాను. రేపు కోర్టుకొచ్చి మీరు చూసింది చూసినట్టు చెప్పాలి. మళ్ళీ మీరు రాకపోతే కేసు పెట్టినా ఈ అమ్మాయికి న్యాయం జరగదు. వస్తారు సార్. ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. నా కోసం వీళ్ళు ఏదైనా చేస్తారు. అవును, వస్తాం సార్. అయితే కంప్లైంట్ రాసివ్వండి. మీ పేర్లు చెప్పండమ్మా. అనూష. ఏంటి? అనూష. మీ పేరు? రాంబాబు అండి. శివరా, అయిపోయా. నిన్ను ఎలా ఇరికించాలో అలా ఇరికించేశాను. కానిస్టేబుల్స్, సార్ ఇవన్నీ మెడికల్ చెకప్కి తీసుకెళ్ళండి. అలాగే సార్. రండి మేడం. నమ్మి చేశానే నేరం, కల్లే తెరిచి వెళుతున్న దూరం, ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా ముందే నువ్వు చేసిన మోసమే. కాలం చేసే గాయం మానేదాలే లేనే లేదా, నా గుండెల్లో ముల్లే గుచ్చి చంపేసావే. ఏమండి, వచ్చారా? మీ గురించే ఎదురు చూస్తున్నాను. ఏమైంది లక్ష్మి? ఏమండి,
శివరాం వెళ్ళి ఆ హారిక దగ్గర నుంచి పాపం తీసుకొచ్చేశాడండి. కానీ కానీ ఏమైంది? అక్కడేమైనా గొడవ జరిగిందా? ఆ హారిక గొడవ పడే ఉంటుంది. ఆ అమ్మాయి గురించి మనకు తెలిసిందే కదా. దానికి నువ్వెందుకు కంగారు పడతావు? అది కాదండి, పోలీసులు వచ్చి తనని అరెస్ట్ చేస్తారని చెప్తున్నాడండి. పోలీసులు వచ్చి తనని అరెస్ట్ చేస్తారా? ఆ, ఎందుకు? అసలేం జరిగింది? పాపం లక్ష్మి చాలాసార్లే అడిగిందిరా, వాడేం చెప్పడం లేదు. అక్కడేదో జరుగుంటుందిరా, లేకపోతే వాడెందుకు అలా భయపడతాడు? నేను జైలుకు పోయినా సరే పాపని మాత్రం హారికకి దక్కనియద్దంటూ ఏదేదో మాట్లాడుతున్నాడండి. నాకు చాలా భయంగా ఉందండి. ఏమడిగినా చెప్పటం లేదు. అవునా? నేను అడుగుతాను, ఉండు. శివా, శివా! ఏంట్రా, ఏమైంది? ఎందుకు అమ్మ దగ్గర ఏదేదో మాట్లాడావంట? అసలేం జరిగిందిరా? ఏం జరిగిందో చెప్పరా? చెప్తేనే కదరా తెలిసేది. అసలు విషయం ఏంటో తెలిస్తేనే కదా ఏదైనా చేయడానికి. మేమందరం నీ గురించి కంగారు పడుతుంటే నువ్వేం మాట్లాడవేంట్రా? మీ నాన్నగారు వచ్చారుగా, చెప్పు శివ, అసలేం జరిగింది? మిస్టర్ శివరాం, మీ మీద కేసు ఫైల్ అయింది. అరెస్ట్ చేయాలి. మర్యాదగా చెప్తున్నాను, నీ అంతటి నువ్వు వచ్చి జీప్ ఎక్కితే మామూలుగా ఉంటుంది, లేదంటే తెలుసుగా ఎలా ఉంటుందో. సార్, అసలు మా వాడిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా? మీ వాడు చెప్పలేదా? అతని మీద హారిక అనే ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. ఏవని కంప్లైంట్ ఇచ్చింది? ఇతను ఆవిడ్ని బలాత్కారం చేశాడని. ఏమంటున్నారండి? భార్యాభర్తల మధ్య బలాత్కారం ఏంటి? అసలు ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే మాత్రం మీరెలా తీసుకుంటారు? ఇదంతా కావాలని చేస్తున్నట్టుగా ఉందిరా. ఇన్స్పెక్టర్, వాడిద్దరు భార్యాభర్తలు. ఈ కేసు చెల్లదు. విడాకులు తీసుకున్న తర్వాత భార్యాభర్తలు ఎలా అవుతారు? ఒకవేళ వాళ్ళు భార్యాభర్తలైనా భార్యకి ఇష్టం లేకుండా బలవంతం చేస్తే అది నేరమే అవుతుంది. చట్టం అలా ఉంది, మేమేం చేయలేం. అరెస్ట్ చేసి తీరాల్సిందే. శివరాం, రండి. ఏమండి, మీరు మాట్లాడండి. సార్, నేను ఎలాగైనా అమ్మాయితో మాట్లాడి కేసు విత్డ్రా చేయించుకోమని చెప్తాను. అరెస్ట్ చేస్తారా లేదా అని స్టేషన్కి వచ్చి కూర్చుందండి. మీకంటే ముందే మేము నచ్చ చెప్పాం, కానీ వినడం లేదు. తప్పక కేసు బుక్ చేయాల్సి వచ్చింది. భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవలు స్టేషన్ దాకా రావద్దు అంటే వినలేదు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాం, మెడికల్ టెస్ట్కి కూడా వెళ్ళారు. ఇక ఏం చేయడానికి లేదు. ఏమైనా ఉంటే మీరు కోర్టులో చూసుకోండి. శివరాం, మీరు రండి. అయ్యో అయ్యో, ఎంత అన్యాయం అండి. నమ్మకంగా ఉండి ఎంత మోసం చేసింది. తను క్లారిటీతోనే ఉందమ్మా, కానీ నేనే మోసపోయాను. నాన్న, పాప జాగ్రత్త.
ఎట్టి పరిస్థితుల్లోనూ పాపని మాత్రం తనకు అప్పగించకండి. తాత, వెళ్తాను. వెళ్తాను కాదురా, వెళ్ళొస్తాను అను. నా మనవడు ఏ తప్పు చేయడు, ఆ నమ్మకం నాకుంది. నువ్వు నిర్దోషిగా తిరిగొస్తావు. కానిస్టేబుల్స్, బెడిలు వేయండి. ఈటీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అతను లోపలేయండి. సార్, ఇదిగోండి సార్ రిపోర్ట్స్. పాజిటివ్ వచ్చింది. ఏమయ్యా, నీకు అసలు బుద్ధుందా? విడాకులు ఇచ్చిన భార్య మీద అఘాయిత్యం చేస్తావా? సార్, తను చెప్తుందంతా అబద్ధం. తను కావాలని ఇదంతా చేస్తుంది. ఏది అబద్ధం? ఇదిగో మెడికల్ రిపోర్ట్. క్రైమ్ జరిగిందని చాలా క్లియర్గా తెలుస్తుంది. సార్, అక్కడ జరిగింది క్రైమ్ కాదు సార్. ఇష్టపడే మేమిద్దరం ఒక్కటయ్యాం. లేదు సార్, శిక్ష పడుతుందని ఇప్పుడు మాట మారుస్తున్నాడు. అబద్ధాలాడుకో. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు. ఆపవయ్యా. అయినా మీ ఇద్దరికి కోర్టు విడాకులు ఇచ్చింది కదా, మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సార్, తను నా పాపను తీసుకుని వెళ్ళింది. పాప కోసమే నేను వెళ్ళాను. అక్కడ నా దగ్గర కన్నీళ్లు పెట్టుకుని అయినా తనే మా ఇంటికొచ్చి జరిగింది మర్చిపోదామని చెప్పి మా ఇంట్లో ఉంది సార్. నేను లేని టైం చూసి పాపను తీసుకెళ్ళింది. సార్, నా పాపని నేను తీసుకొచ్చుకున్నాను. పాప తల్లి దగ్గరే ఉండాలి కదా, మీరే చెప్పండి. ఆ పాప కోసం వచ్చినట్టు వచ్చి నాతో గొడవ పడ్డాడు. ఈటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నన్ను బలవంతం చేసి పాపను తీసుకొని వెళ్ళాడు. దయచేసి నా పాపని నాకు అప్పగించండి సార్, ప్లీజ్. నాటకాలు ఆడకు సార్. దాని మాటలు నమ్మకండి సార్. పాపకి తనకి ఎటువంటి సంబంధం లేదు. పాప నా దగ్గరే ఉండాలని కోర్టు తీర్పు చెప్పింది. లేదు సార్. సార్ సార్, తన మాటలు విని పాపం తనకు అప్పగించారంటే మీరు రిస్క్లో పడతారు. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. పాప ఎవరికి దక్కాలనే విషయం మీద ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది.
మాకు డివోర్స్ అయినప్పుడు కూడా పాప నా దగ్గరే పెరగాలని కోర్టు తీర్పిచ్చింది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. దాని మొసలి కన్నీళ్లు చూసి కరిగిపోయి నా మీద కేసు పెట్టినట్టే పాప విషయంలో కూడా మీరు తప్పు చేయకండి. ఏమ్మా, మీ పాప గురించి కోర్టులో కేసు నడుస్తుందా? సార్ అది అబద్ధాలు చెప్పకు, మొత్తం అంతా తెలిసిపోతుంది. అవును సార్, పాప కావాలి, నా దగ్గరే పెరగాలని కేసు నడుస్తుంది. విన్నారు కదా సార్, ఇప్పటికైనా తన క్యారెక్టర్ ఎలాంటిదో మీకు బాగా అర్థమై ఉండాలి. చూడు, నా మీదైతే కేసు పెట్టి విజయం సాధించాననుకోవచ్చు, కానీ నువ్వు ఏం ఆశించిదంతా చేశావో అది మాత్రం నీకు దక్కనివ్వను. ఎన్ని నాటకాలన్నా, ఎన్ని కేసులు పెట్టినా సరే నీ నీడ కూడా పాప మీద పడినివ్వను. సార్, మీ ముందే ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. మీరు ఎలాగైనా నా పాపని నాకు అప్పగించండి ప్లీజ్. సారీ అమ్మా, కోర్టులో కేసు నడుస్తుండగా నేనేం చేయలేను. నేనే కాదు, ఎవ్వరూ ఏం చేయకూడదు. మీరు వెళ్ళొచ్చు. విన్నావుగా, ఈ జన్మలో నువ్వు పాపని టచ్ కూడా చేయలేవు. ఎంతకాలం పాపని నీ దగ్గరే ఉంచుకుంటావో అది చూస్తాను. ఏంటి చంద్రిక, ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? ఈ రోజు శివరామ్ గారి పెళ్లి రోజు. ముందు వెళ్ళి వాళ్ళకి విషెస్ చెప్పాలి. ఇగో ఈ స్వీట్ ప్యాకెట్ తీసుకొచ్చిన, పోయి ఇచ్చొస్తాను. నీకు షెల్టర్ ఇచ్చింది శివరామ్ కదా? అవును. భర్త రేప్ చేశాడని కేసు పెట్టిన భార్య అని న్యూస్ అలర్ట్లో వచ్చింది చూడు. ఇది నిజమేనా? న్యూస్ అలర్ట్లో వచ్చిందంటే 100% నిజమే చంద్రిక.